ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం. ఎమ్మెల్యేగా అనేక విధాలుగా సేవలు అందించారు, ఎంపీగా, మంత్రిగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారి యొక్క ప్రస్థానం లేకుండా, వారి ప్రస్తావన లేకుండా రాజకీయాలు మాట్లాడలేనంత గొప్పగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేశారు. తర్వాత కాలక్రమేణా ప్రత్యక్ష రాజకీయాలకి కొంత దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికి కూడా చివరిగా అంటే 24 జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన సవాళ్ళు రకరకాలని, అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయినాక అది కూడా అనేకమైనటువంటి పద్మనాభం గారంటే ఇంటికి ఎవరన్నా వెళ్తే భోజనం పెట్టకుండా పంపించరు. అంటే ఎవరు వచ్చినా సరే కుటుంబ సభ్యుడిగా చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కాపులకు సంబంధించినటువంటి అనేకమైన హక్కుల సంబంధించి అనేక ఉద్యమాలు, వారి రిజర్వేషన్కి సంబంధించి అనేక ఉద్యమాలు చేశారు. ఆయన చనిపోవటం ఒక కాపు కమ్యూనిటీకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి ఆయన కుమార్తెని మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ముద్రగడ అనుచరులు అంటున్నారు. పూర్తిగా ముద్రగడ అనుచరులు ఎవరు కూడా వారి యొక్క కూతుర్ని, వారి యొక్క బిడ్డని అడ్డుకున్నారనేటువంటి అంశం అయితే నేను అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఎవరంటారు? కేవలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అత్యుత్సాహం చూపించేటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆమెను అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కుటుంబాలకు సంబంధించి మన శత్రువు చనిపోయినప్పటికి కూడా వారి గురించి మనం చెడుగా మాట్లాడడం, లేదా వారికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా మనం అడ్డుపడం. కానీ వారికి ఉండేటువంటి కొంతమంది చేసినటువంటి వారిని అడ్డుకోవటాన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా చనిపోయినప్పుడు మాత్రం రాజకీయాలు లేదా మీకున్నటువంటి కక్షలో లేదా మీకున్నటువంటి దుగ్ధో అటువంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి ఉన్నతంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధారణంగా వారి యొక్క కుమార్తెని, కుటుంబం అన్నాక రాజకీయ విభేదాలు ఉంటాయి, ఆలోచన విభేదాలు ఉంటాయి, రకరకాల విభేదాలు ఉంటాయి. వాటిని ఇట్లా మనిషి మరణం చెందినప్పుడు, కాలం చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన వాటిలో ఈ విధమైనటువంటి చేయటం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఎక్కడ ఎటువంటి, ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకుంటున్న సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఆయన యొక్క గొప్ప పర్సనాలిటీని ఈ విధంగా డిస్ప్యూట్గా జరగటం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు నాయకులు కూడా సర్ది చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. సరే, వాళ్ళు చెప్పకపోతే ప్రజలే నిర్ణయిస్తారనుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి ఒక మరణానికి తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి అధికార లాంఛనాలతో వారి యొక్క కడసారి చివరి యొక్క మజిలీని చేయాలనేటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షిస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్. అందుబాటులో ఉండండి. మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నా వాయిస్ వినబడుతుందా? చాలా లోగా వినిపిస్తుంది సార్, చెప్పండి. యా అక్షర్ సత్యం గారు, ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు నిన్న కన్నుమూశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన ఆయన కుమార్తె క్రాంతి గారిని కొంతమంది అడ్డుకోవాలని చూశారు. ఈ పరిస్థితులను ఎలా చూస్తారు? మరోవైపు టీడీపీ విజయ్ కిరణ్ గారు అయితే మీరు మాట్లాడినట్టు ఆయన ముద్రగడ అనుచరులు కాదు, కేవలం వైసీపీలోని కొంతమంది అత్యుత్సాహపరులు అలా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మీరేమంటారు ఒక సీనియర్ జర్నలిస్ట్? ఇప్పుడు ప్రభుత్వ అధికార లాంఛనాలు కూడా తిరస్కరించినట్టుగా విన్నానండి నేను. హలో, చెప్పండి ప్లీజ్, కంటిన్యూ చేయండి. ప్రభుత్వ అధికార లాంఛనాలు కూడా తిరస్కరించినట్టుగా విన్నాను. తర్వాత వాళ్ళ అమ్మాయి గారిని కూడా తన తండ్రి దేహాన్ని చూడకుండా అడ్డుకున్నట్టు కూడా విన్నాను. అయితే ముందుగా నీతికి నిజాయితీకి పట్టుదలకి మారుపేరైన ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇది మరణాన్ని చాలా దిగ్భ్రాంతిని కలగజేసిందండి. అలాగే
వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నామండి. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి జీవితాన్ని గడిపారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఆయన తన జాతికి కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలేంటి అని చర్చించుకోవాల్సిన సమయంలో ముద్రగడ పద్మనాభం గారు కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని అడ్డుకున్నారో, ఆయన ప్రభుత్వ అధికార లాంఛనాన్ని తిరస్కరించారని చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు చాలా విచారిస్తున్నామండి. మరి వాళ్ళకి పద్మనాభం గారితో తన పంతాలు పట్టింపులు పోతాయని అనుకున్నాము. అయితే పంతాల పట్టింపులు మేము వదులుకోము, మేము పంతాల పట్టింపుల మీద బతుకుతామని వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య గారు చెప్పదలుచుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పద్మనాభం గారు పంతాల పట్టింపుల వల్లే తన నాశనం అయ్యారు, తను నమ్ముకున్న జాతిని కూడా నాశనం చేశారని విమర్శలు వస్తున్న తరుణంలో వీళ్ళు ఇదే పంతాలకి పట్టింపులకి పట్టుకుని ఇంటికి వేలాడుతున్నారో నాకు అర్థం కావట్లే. 1989 ఆ ప్రాంతంలోనే 94 ప్రాంతంలో ఎదుగుతాడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అక్షర్ సత్యం గారు మీరు చెప్పింది గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటే కూడా ఒక సీనియర్ అయ్యి ఉండి పదవులు అనిపించడంలో ముఖ్యమంత్రి అవుతాడన్న తరుణంలో ఆయన ఎదగకుండా ఒక అవసాన దశలో తన కులాన్ని మార్చుకుని స్టేజ్ రావడానికి కారణం ఇదే పంతాలు, ఇదే పట్టింపులు అండి. ఎప్పటికైనా తన బిడ్డలైనా మారి, తన కుటుంబ సభ్యులైనా మారి, తన పద్మనాభం గారు మనవల